న్యాయాధిపతులు 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ? నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేవకు ఆహారము ఇయ్యవలనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చుకొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలోనూ మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుష్యులందరూ కర్కోరులో నుండిరి. కత్తిదూయు 120,000 మంది మనుష్యులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును ఎగెబ్బెహుకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుష్యులను పేరుపేరుగా వివరించి చెప్పెను. అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మజెముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియునతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా, వారు, నీవంటి వారే, వారందరూ రాజకుమారులను పోలియుండిరనగా, అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలెనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటినిచ్చెదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు
కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకును, ఒంటిల మెడలనున్న గొలుసులు గాకును, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 కుమారులు అతనికుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారము చేయకపోయిరి.